స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారంకు గాను మనకు అందించబడినటువంటి అంశము దయను చూపుటకైన పిలుపు. స్నేహితులారా, దేవుడు మనలను ఏర్పరిచినటువంటి దేవుడని, పిలిచినటువంటి దేవుడని, మనము ఆయన చేత ప్రత్యేకింపబడినటువంటి వారమని, నియమించబడినటువంటి వారమని భావించేటటువంటి వారంగా, విశ్వసించేటటువంటి వారంగా ఉంటాం. మనలో చాలామందిని దేవుడు ఎందుకు మనల్ని పిలిచినాడనంటే బోధించడానికండి, లేదా నడిపించడానికండి, నాయకత్వం చేయడానికండి, పలాని పదవిలో ఉండడానికండి, పలాని ర్యాంకులో ఉండడానికండి, ఈ సంఘానికి ఒక గొప్ప స్థితిలో నాయకురాన్లుగా గుర్తింపబడడానికండి అని ఎప్పుడు దేవుని పిలుపు అంటే బోధించడమో, నాయకుడిగా ఉండడమో, పేరు ప్రఖ్యాతలతో జీవించడమో, వీటి మీదకే మన మనసు వెళ్ళేటటువంటిదిగా ఉండింది. స్నేహితులారా, దేవుడు మనలను పిలిచిన పిలుపులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన గుణలక్షణములను ఈ ప్రపంచానికి ప్రచురపరచడము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మొదలుకొని, దేవునిలో ఏం గుణం ఉందండి, ఏ లక్షణాన్ని మనము లోకానికి చాటి చెప్పాలి అంటే ఎన్నో గొప్ప లక్షణాలు దేవుడు కలిగినటువంటి వాడు. వాటిలో ప్రాముఖ్యమైనది దేవుడు దయగలిగినటువంటి దేవుడు. చూడండి స్నేహితులారా, దేవుడు దయగలిగినటువంటి వాడు అని మనము లోకానికి మన క్రియలతో, మన ప్రవర్తనతో చాటి చెప్పాల్సినటువంటి అవసరత ఉండింది. ఈ మండల కాలంలో మనము తెల్లని వస్త్రాలు ధరించడానికి, కొన్ని రకములైనటువంటి భోజన పదార్థాలు మానివేయడానికి, లేదా ఉపవాసం ఉండడానికి, శుభకార్యాలను జరిగించుకోవడానికి, ఇలాంటివన్నీ కూడా వదిలి వేసేటటువంటి వారంగా ఉంటాం. మరి లెంటులో ఉన్నటువంటి గొప్ప భావము ఇదేనా అంటే స్నేహితులారా, లెంటులో ఉన్న గొప్ప భావము, బాధ్యత ఇది మాత్రమే కాదండి. మనము దయా కనికరములను మన చుట్టూ ఉన్న వ్యక్తుల ఎడల ప్రదర్శించాల్సినటువంటి వారమై ఉన్నాం. మన చుట్టూ లేమి కలిగిన వారు ఉన్నారు, ఆకలి దప్పికలు కలిగిన వారు ఉన్నారు, ఒంటరితనాన్ని అనుభవించేవారు ఉన్నారు, కష్టాలు, కన్నీళ్ళు, బంధకాలు, జీవితంలో పోరాటాలు, బలహీనతలు, వీటన్నిటి మధ్య నలిగిపోతూ ఉన్నటువంటి జనాంగము ఉండింది. వారి ఎడల దయను, కనికరాన్ని మనము కలిగి జీవించగలిగినటువంటి వారంగా ఉండాలి. దయ అంటే ఏమిటంటే స్నేహితులారా, ఒకరిలో ఉన్న నొప్పిని, బాధను మనం చూసి ఆ నొప్పిని, బాధను మనం ఫీల్ అయ్యి వారికి సహాయము చేయడాన్నే దయగా మనము అర్థము చేసుకోవాలి. ఎందుకు ఇతరుల ఎడల దయ చూపించాల్సినటువంటి అవసరత ఉండింది అంటే దేవుడు మన ఎడల దయ చూపినటువంటి వాడిగా ఉన్నాడు. మనం కష్టంలో ఉన్ననాడు, కన్నీళ్ళు, బంధకాలు, ఆపదలలో ఉన్ననాడు, మరి ముఖ్యంగా పాప సంబంధమైనటువంటి బలహీనతలు, పాప సంబంధమైనటువంటి బంధకాలు మనల్ని ఆవరించిన నాడు ఆయన మన ఎడల దయగలిగి విమోచించినటువంటి దేవుడుగా ఉండినాడు గనుక మనము ఇతరుల ఎడల దయ చూపించాల్సినటువంటి వారమై ఉన్నాం. చదవబడిన లేఖన భాగము మార్కు సువార్త 1వ అధ్యాయంలో దయ అనేది దేవుని గుణలక్షణమని మనము గ్రహించగలగాలి. స్నేహితులారా, అక్కడ ఒక కుష్ఠరోగిని గూర్చినటువంటి లేఖనాన్ని మనము గమనిస్తాం. కుష్ఠరోగి
తన యొక్క అనారోగ్యం వలన అంటరాని వాడుగా మిగిలిపోయినాడు. తన కుటుంబంలో నుండి వెలివేయబడినాడు, సమాజంలో నుండి వెలివేయబడినాడు, దేవాలయంలో నుండి వెలివేయబడినాడు. మానవులందరిలో నుండి వెలివేయబడి అతన్ని పలకరించడానికి కానీ, తాకడానికి కానీ, సహాయం చేయడానికి కానీ ఎవ్వరికీ మనసు లేదండి. అందరూ అతన్ని విసర్జించినటువంటి వారుగా, వెలివేసినటువంటి వారుగా ఉండినారు. అతని జీవితము దుర్భరమైపోయింది, అంటరాని వాడుగా మిగిలిపోయినాడు. వారికి ఉన్న ధర్మశాస్త్ర నియమాన్ని గమనించినట్లయితే ఎవరైతే కుష్ఠరోగిని తాకుతారో ఆ తాకినటువంటి వ్యక్తి కూడా అపవిత్రుడుగా ఎంచబడతాడు. అలాంటి తరుణంలో ప్రభుల వారి యొద్దకు ఆ కుష్ఠరోగి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను తాకు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయు అనే మాటలో ఆ వ్యక్తి అనుభవించుచు ఉన్న నొప్పి, ఆయాసము, వెలివేత ఎన్ని రోజుల నుండి తన హృదయంలో కళ్ళలో గూడు కట్టుకొని ఉన్న కన్నీరు మనకు కనబడేటటువంటిదిగా ఉంది. అందుకే డైరెక్ట్గా నన్ను స్వస్థపరచండి అనకుండా నీకు ఇష్టమైతేనే నన్ను స్వస్థపరచండి అనే మాట అతడు వాడుతూ ఉన్నాడు. అందరి చేత విసర్జింపబడిన, వెలివేయబడిన, అంటరాని వాడిగా ఉన్న వ్యక్తిని ప్రభుల వారు తన హస్తములతో తాకి, నాకిష్టమే, నువ్వు వెలివేయబడిన వాడవైనా, అనారోగ్యంతో ఉన్నటువంటి వాడవైనా, అందరి చేత విసర్జింపబడినటువంటి వాడవైనా, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మని అతన్ని స్వస్థపరిచినటువంటి వాడుగా ఉండినాడు. చూడండి, ఎవ్వరికి లేనటువంటి దయ, ఎవ్వరికి లేనటువంటి కనికరము, ఎవరు అతని పట్ల చూపనటువంటి శ్రద్ధ ప్రభుల వారు చూపినటువంటి వారుగా ఉండినారు. స్నేహితులారా, ఇటువంటి దయ మనము ప్రభువు నుండి బలహీనతలలో ఉన్ననాడు, పాపంలలో ఉన్ననాడు పొందినటువంటి వారంగా ఉండి ప్రజలందరితో సమానంగా ఈ రక్షణ సమూహంలో ఒక వ్యక్తిగా ఉండే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించినారు అనే సత్యాన్ని మనం గుర్తెరగాలి. రెండవ విషయం, రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనము దేవుని దయను పొందినాం కనుక ఇతరులు దేవుని దయ, ఇతరుల పట్ల దయగలిగి మనము ప్రవర్తించాలి. ఈరోజు ఒక యవనస్తురాలైనటువంటి అమ్మాయి జీవితంలో బాగా స్థిరపరచబడిన ఒక పురుషుని దగ్గరికి సహాయం కొరకు వస్తే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండింది. ఆ అమ్మాయిని తప్పుడు ఆలోచనతో, పాపపు ఆలోచనతో చూసే అవకాశము ఉండింది. ఆ అమ్మాయి పట్ల అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైనటువంటి ప్రవర్తన జరిగించే అవకాశం ఉండింది. యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి సహాయం కొరకు వస్తే చాలామంది ఆలోచనలు వేరే వేరే రీతిగా ఉంటూ ఉండవచ్చు. ఆమెను దయగలిగి చూడడము, ప్రేమ కలిగి చూడడము, ఆమె పట్ల కనికరాన్ని, ఆమె భద్రతను, ఆమె భవిష్యత్తును గురించి ఆలోచించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం. బోయాజు గారి పొలంలోనికి రూతు గారు వచ్చినారండి. ఆమె మగ దిక్కు లేనటువంటిదిగా ఉండింది. మగ దిక్కు లేని వ్యక్తులంటే చాలామందికి అలుసండి. అయితే బోయాజు గారు ఆ తప్పుడు చూపుతో కానీ, పాపపు చూపుతో కానీ, అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఆమె ఎడల జరిగించకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి పురుషుడుగా ఆమె ఎడల ప్రవర్తిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఆమెకి ఆహారము అవసరం కాబట్టి, బ్రతుకుదెరువు అవసరం కాబట్టి తన పొలంలో భోజనాన్ని, జాబ్ని గ్యారంటీ చేస్తూ ఉన్నాడు. అమ్మ, నువ్వు ఈ పొలానికి రా, ఈ పొలంలోనే ఆహారాన్ని సంపాదించుకో అని ఆమెకు భవిష్యత్తును, భద్రతను తెలియజేస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని, అయ్యో ఈ కుమార్తె భుజించి ఎన్ని రోజులు అవుతా ఉందో, ఎంత ఆకలితో అలమటిస్తూ ఉందో అని తన భోజనాన్ని ఆమెకు
పంచేటటువంటి వాడుగా ఉండినాడు. తన దగ్గర ఉన్నటువంటి సేవకులు పురుష బృందం అంతటికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు, ఈ అమ్మాయితో ఎవరు అసభ్యంగా ప్రవర్తించకూడదు. మన మధ్య ఉన్నన్ని రోజులు ఈ అమ్మాయి స్వేచ్ఛ స్వతంత్రాలను అనుభవించాలి అని. అలాగుననే ఆమెలో ఉన్నటువంటి మంచితనాన్ని, ఎలాంటి మంచి మనసు ఆమె కలిగి ఉందో, ఎలాంటి మంచి ఉద్దేశములు ఆమె కలిగి ఉందో వాటిని గుర్తించుచూ ఉన్నాడు. ఇలా దేవుని దయ పొందినటువంటి మనము బోయాజు వలె ఇతరుల ఎడల దయ చూపాలండి. మూడవది, మార్పు నొందిన మనుషులుగా ఈ లోకంలో జీవించాలి. చూడండి, ఈ లెంటులో వస్త్రాలను, ముఖాన్నో, శరీరాన్నో, పద్ధతులను మార్చుకోవడం కాదు, మన జీవితాన్ని మార్చుకునేటటువంటి వారంగా ఉండాలి. క్రైస్తవ సమూహము, క్రైస్తవ సంఘము అనేది అబద్ధములను విడిచిపెట్టి, అసత్యములను విడిచిపెట్టి, ఎంత కష్టమైనా కానివ్వండి, ఎంత నష్టమైనా కానివ్వండి, విశ్వాసులు అనేటటువంటి వారు అబద్ధానికి దూరంగా జీవించి సత్యము కలిగినటువంటి వారుగా జీవించాలని దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. రెండవది, మన ప్రవర్తన వలన కానీ, ఇతరుల ప్రవర్తన వలన కానీ, ఏదైనా ఆయాసకరమైన పరిస్థితుల వల్ల కానివ్వండి, కోపం రావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ ఆ కోపము పగగా, ద్వేషంగా, ఆ కోపము ఇతరులకి నష్టాన్ని, కష్టాన్ని కలిగించేదిగా ఉండకుండా సాయంత్రం వరకు, సూర్యాస్తమయం వరకు ఆ కోపాన్ని మనము విడిచిపెట్టి అందరితో సమాధానం కలిగిన జీవితాన్ని జీవించాలని లేఖనము జ్ఞాపకము చేస్తూ ఉంది. అదే రీతిగా స్నేహితులారా, విశ్వాసులు అనేటటువంటి వారి జీవితంలో ప్రత్యేక జీవన శైలి ఉండాలి అనే ఉద్దేశము కలిగి ఎవరి కష్టాన్ని, ఎవరి సంపదను దోచుకోకుండా దొంగిలించే, మోసం చేసే, అవినీతికి పాల్పడే మనసును వదిలేసి ఇతరులకు చేతనైనంత వరకు సహాయం చేసి పంచుకునే మనసు కలిగినటువంటి వారంగా, క్షమించేటటువంటి వారంగా ఉండాలి అని లేఖనము గుర్తు చేస్తూ ఉంది. కనుక స్నేహితులారా, మనము దయను దేవుని నుండి పొందుతూ ఉన్నాం కనుక ఇతరుల పట్ల దయను చూపే వారంగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుని కృప, ఆదరణ, సహాయము మనెల్లరకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.